హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను సింపుల్గా రొయ్యల ఫ్రై అయితే చేయబోతున్నాను. దానికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు తర్వాత అందులోనే మన రొయ్యలు ఉన్నాయి కదా, అవి తీసి వేసుకొని ఫ్రెష్గా కడిగి పెట్టుకుంటాం కదా ముందుగానే, అవి వేసుకొని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అట్లా మగ్గనియాలి. మగ్గనిస్తే అందులో నుంచి వాటర్ అయితే వస్తుంది మనకి. వాటర్ కొంచెం ఇంకడానికి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మళ్ళీ ఓపెన్ చేసి అందులో కారం, ధనియాల పౌడర్, ఇంకా చికెన్ మసాలా అయినా లేకుంటే గరం మసాలా అయినా ఏదైనా మసాలాలు ఉంటాయి కదా, అవి వేసుకొని బాగా కలుపుకోవాలి. అది వాటర్ అనేది చిక్కబడినంతసేపు వాటిని అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి లాస్ట్కి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని తీసుకోవాలి. కూర ఇలా దగ్గర పడిపోయిన తర్వాత కొత్తిమీర, లాస్ట్లో కొత్తిమీర వేసుకొని పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే రొయ్యల ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.